వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలకలం రేగింది. గ్రీవెన్స్ సెల్లో పత్తి మిల్లు యజమాని రఘురాం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పత్తి మిల్లు నడపడానికి లంచం అడగడం ఏమిటంటూ మండిపడ్డాడు. గతంలో ఈ విషయం మేరకు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయింది. దీంతో మరోసారి గ్రీవెన్స్ సెల్కు వచ్చాడు. తిరిగి అవే పరిస్థితులు కనిపించడంతో తీవ్ర వేదనకు గురై ఆత్మహత్యకు యత్నించాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోకపోగా అక్కడి వారు అడ్డుకున్నారు. అధికారులకు ఇదివరకు 45,000 రూపాయలను లంచం ఇచ్చినట్టు బాధితుడు తెలిపాడు. బెల్కు 50,000 చొప్పున ఇవ్వాలని కాటన్ సెక్షన్ అధ్యక్ష కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో తన మిల్లుకు పత్తి కేటాయించడం లేదని ఆరోపించాడు. ఏమైందంటే మేము లీజుకి తీసుకున్నాం మిల్లు లీజు తీసుకున్నాక ఏమైంది, దానికి ఎక్స్పెండిచర్ 1 కోటి రూపాయల దాకా అయింది. అయినాక తీసుకున్న తర్వాత టెండర్ వేస్తే టెండర్ అలాట్ అయింది. మాకు అక్టోబర్ 2కి అందరికి వచ్చినాయి, మాకు రాలే. 28 మిల్లులకు టెండర్ ఓకే అయింది. అందరూ పత్తి పంపించింది కానీ మాకు పంపించలే. మేము సీసీఐ పర్చేజ్ ఆఫీసర్ రవీందర్ గారిని అడిగితే ఏమన్నాడు, మీ మిల్లు ఓడీలు ఉన్నది, దానికి ఆల్రెడీ సర్ఫేస్ యాక్షన్ నోటీస్ వచ్చింది, వచ్చి రేపు ఎప్పుడైనా సీజ్ అయితే మీ మిల్లులు ఉన్న మా స్టాక్కి మాకు అడ్వాన్స్ కావాలి, అమౌంట్ కావాలని కాటన్ సెక్షన్ ప్రెసిడెంట్ను కాటన్ సెక్షన్ సెక్రటరీ వీళ్ళు మాకు రాకుండా చేసిరు అన్నట్టు. అయ్యేసరికి మేము మాకు తెలిసిన ప్రజాప్రతినిధులతో చెప్పించుకుంటే వాళ్ళ ద్వారా ఫోన్లు పోతే వాళ్ళు ఓకే అన్నాక వాళ్ళు చెప్పినాక ఇదే కాటన్ సెక్షన్ ప్రెసిడెంట్ ఓకే అంటేనే ఇది గవర్నమెంట్ సంస్థ అయినా సీసీఐ అనేది గవర్నమెంట్ సంస్థ అయినా కాటన్ సెక్షన్ ఆధీనంలో పూర్తిగా వాళ్ళ కబంధ హస్తాలలో ఉన్నది. దీనికి ఏంటంటే సీసీఐ కాటన్ సెక్షన్ ప్రెసిడెంట్ అనే అతను కాటన్ సెక్షన్లో మీటింగ్ పెట్టి ఒక లాటుకు 2019-20లో 45,000 ఇచ్చినాం, 2020-21లో 50,000 ఇవ్వాలి. లాట్ అంటే ఒక 100,000 అయితే ఒక లాటు, ఆ లాట్కి 50,000 ఇవ్వాలని డిసైడ్ చేసిరు. 50,000 ఎందుకు ఇవ్వాలి అంటే 50,000 ఇవ్వాలి, ఇస్తేనే మీకు పత్తి దిగుతుంది, లేకపోతే దిగది. ఇదేంటంటే మామూలు లాట వాళ్ళకి. ఈ విషయం అయినాక మేము 25 లక్షలు తీసుకున్నాడు మా దగ్గర రవీందర్ అనే అతను. ఇదే కాటన్ సెక్షన్ ప్రెసిడెంట్ను సెక్రటరీ శ్రీజా కాటన్ మిల్ అని మాకు 25 లక్షలు తీసుకున్నాడు మా దగ్గర. మా డబ్బులు మాకు ఇవ్వాలి. ఈ విషయం మేము గవర్నర్ గారికి 2 సార్లు కలిసినాం, అంటే డ్రాప్ బాక్స్లో వేసినాం. అయినా కూడా మాకు రెస్పాన్స్ లేదు. కలెక్టర్ గారి దగ్గరికి గ్రీవెన్స్కి 15 డేస్ క్రితం వచ్చిపోయినాం. సీసీఐ మేనేజర్ దగ్గరికి వచ్చినాం. అతను ఏమన్నాడు, సీసీఐ మేనేజర్ ఏమన్నాడు, మేము విజిలెన్స్ పెడతాం, విజిలెన్స్ పెడితే సస్పెండ్ అవుతాడు. అదేంటే ఈ విషయం మేము కలెక్టర్ దగ్గరికి గ్రీవెన్స్ సెల్కి వచ్చినప్పుడు రవీందర్ సారు మాకు పర్సనల్గా కలిసిందంటే వేరే మధ్యవర్తి ద్వారా ఫోన్ చేసి నీ డబ్బులు మీకు ఇస్తా, నాకు రిటర్న్ లెటర్ మీకున్న ఈ లెటర్కి సంబంధం ఏం లేదని రిటర్న్ లెటర్ ఇవ్వాలని చెప్పిండు. మా డబ్బులు ఇస్తే మాకు సమస్య ఏం లేదు. ఈ లెక్కన 25-30 కోట్లు 2 సంవత్సరాలు కలిపి 40 కోట్లు వసూలు చేశారు దాదాపు. దీనికి కాటన్ సెక్షన్ ప్రెసిడెంటు, మెయిన్ సెక్రటరీ, ప్రెసిడెంట్ ఇద్దరు దీనికి పూర్తి బాధ్యత వాళ్ళదే. ఇది అక్రమంగా వసూలు చేసిరు అన్నట్టు.